బంగారు పళ్ళం. అనగనగా ఒక ఊరిలో సాహు మరియు సీను అనే ఇద్దరు గాజులమ్ముకునే వ్యాపారులు ఉండేవారు. ఇద్దరూ గొడవలు పడకుండా ఊరిని రెండు భాగాలుగా పంచుకున్నారు. ఉదయం ఒక భాగంలో గాజులమ్ముకుని మధ్యాహ్నం తర్వాత మరో భాగానికి వెళ్ళేవారు. ఒకరోజు సాహు గాజులమ్ముకుంటూ ఒక చిన్న గుడిసె దగ్గరకు వెళ్ళాడు. ఆ గుడిసెలో ఒక పేద అవ్వ మరియు ఆమె చిన్న మనవరాలు ఉండేవారు. మనవరాలు రంగురంగుల గాజులు చూసి చాలా ఇష్టపడింది. అవ్వ సాహుని గాజుల ధర అడిగింది. కాని అవ్వ దగ్గర డబ్బు లేదు. అప్పుడు అవ్వ అంది, "నా దగ్గర ఒక పాత పళ్ళెం ఉంది. అది తీసుకుని గాజులిస్తావా?" అని అడిగింది. సాహు ఆ పళ్ళాన్ని జాగ్రత్తగా చూశాడు. అది నిజానికి బంగారంతో చేసిన పళ్ళెం, చాలా విలువైనది. కాని సాహుకి దురాశ వచ్చింది. అతను అబద్ధం చెప్పాడు. "ఇది పనికిరాని పళ్ళెం, పూర్తిగా మసిపట్టుకుంది. గాజులు ఇవ్వలేను. కావాలంటే ఒక చిన్న కాసు ఇస్తాను" అని అన్నాడు. అవ్వ బాధపడుతూ పళ్ళెం తీసుకొని వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత సీను అక్కడికొచ్చాడు. అవ్వ అతనికి అదే విషయం చెప్పింది. సీను పళ్ళెం చూసి వెంటినే అది బంగారు పళ్ళెమని గుర్తించాడు. కాని సీను మంచి మనిషి. "అమ్మా, ఇది చాలా విలువైనది. ఇది బంగారు పళ్ళెం. మన రాజు దగ్గరకు తీసుకెళ్దాం. ఆయన మంచి ధర ఇస్తారు" అని చెప్పాడు. అవ్వతో కలిసి రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు ఆ పళ్ళాన్ని కొనుగోలు చేసి అవ్వకు మంచి డబ్బు ఇచ్చాడు. అవ్వ చాలా సంతోషించింది. సీను నిజాయితీ చూసి రాజు అతనికి రాజభవనంలో మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇక సాహు చేసిన మోసం ఊరిలో అందరికీ తెలిసిపోయింది. ఎవరూ అతని దగ్గర గాజులు కొనలేదు. చివరికి అతను వ్యాపారం కోల్పోయి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. నీతి: దురాశ మనిషిని కిందకు తీసుకెళ్తుంది. నిజాయితీగా ఉండేవారే చివరకు గెలుస్తారు.